జీవితంలో ఎప్పుడు కూడా 3 రకాల వ్యక్తులకి మనం దూరంగా ఉండాలండి. అప్పుడే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి, నువ్వు 100 మంచి పనులు చేసినా ఏదో నీలో ఉన్నటువంటి చిన్న లోపాన్ని పట్టుకొని నిన్ను వెక్కిరిస్తూ, హేళన చేస్తూ, నిన్ను చులకనగా తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండాలి. నెంబర్ 2, ఎదురుగా నిన్ను నవ్వుతూ పలకరిస్తూ నీ వెనక చేసి నువ్వు లేనప్పుడు నీ పరోక్షంలో నిన్ను నీ గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండాలి. మూడోది, ఎప్పుడూ నిన్ను పట్టించుకోకుండా ఎప్పుడో వాళ్ళకేదో అవసరం పడినప్పుడు మాత్రమే నీకు ఫోన్ చేయడం, వాళ్ళ అవసరం తీరిపోయిన వెంటనే అక్కడతోని సరే, వాళ్ళు మనకి ఇంకా కమ్యూనికేషన్లో ఉండరు. అంటే ఇటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ ఉన్న 3 రకాల వ్యక్తులకి దూరంగా ఉండమని మన పెద్దలు, మన శాస్త్రాలు, పంచమవేదమైన రామాయణ మహాభారతాలు, భగవద్గీత కూడా చెప్తున్నాయి. హరే కృష్ణ.